హాయ్ అండి, అందరూ నమస్కారం. ఈరోజు తిండిపోటీ వచ్చేసి చికెన్ 65 బిర్యానీ స్పెషల్ బిర్యానీ అట. మరి ఇది 65 తో పాటు బిర్యానీ వచ్చింది. అసలు అయితే మస్తు నోరూరుతా ఉన్నది దీన్ని చూస్తూ ఉంటే, ఎందుకంటే ఈ 65 లో కూడా వెల్లుల్లి వేసి ఉంచారనమాట. దీంతో పాటుగా మెజిస్టిక్స్ కూడా పెట్టుకున్నాం. మెజిస్టిక్స్ చికెన్ మెజిస్టిక్స్ అంటే ఇట్లా పొడుగు ఉంటాయి. చికెన్ ని ఇట్లా పొడుగుగా ఇట్లా పీసెస్ గా తినడు. ఇంకా ఈ మసాలా దీనిలో కూడా వెల్లుల్లి గుమ్మనిచ్చారు. ఇంకా కాజు కూడా ఉందన్నమాట ఘోరంగా. ఇదైతే మా ఆయన చదువుకుంటాను నేను చెప్పే గ్యాప్. దేనికి ఉండన్నా ఉంచుతానా. రెండు రకాల తిండిపోటీలు అంటావు కదా, ఇట్లా టాస్క్లు అంటావు కదా. టాస్క్ల వైజ్ గా నేనా? టాస్క్ల వైజ్ గా. ఓకే ఓకే. అయితే బావ ఎట్లా ఒకటే టాస్క్ అంటాడని నేను ఫిక్స్ అయినా. నేను ఎట్లాగో 2 టాస్కులు 3 టాస్కులు అంటది ఎట్లాగో అని బాగా ఫిక్స్ అయ్యండు. నేనంటే బాగా ఫిక్స్ అయ్యండు. బాగా అంటాడు. చికెన్ 65 అయితే మంచిగా ఉన్నది, మంచిగా పైన మంచిగా ఉన్నది. నిమ్మకాయ మనం ఎండుకుంటూ చాలా మంచిది. తినేటప్పుడు నిమ్మకాయ ఎండుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదట అనంగా విన్నా. అంటే అందుకనే మేము నిమ్మకాయ ఎక్కువ అన్నంలో వండుకోవడానికి ప్రయత్నిస్తాం. జలుబు దగ్గులు అయితే కానీ ఏం కాదు. లేదు ఈ చికెన్ అది లెవెల్ చేసేస్తుంది. ఆనియన్స్ దేని అనుకో మొత్తం అందరికి చెడు సమానం పెట్టినా దీనికి ఎన్ని ఉంచుకుంటావు ఉంచుకో. ఓకే 3 నీకు ఉన్నాయి? ఉన్నాయి. నువ్వేవి ఇంకా 3 ఏవి కాదు? అవి 3. ఓకే ఓకే సరే డన్. ఓకే రెడీ. అంటే ఇప్పుడు టాస్క్ వైజ్ కదా బాబా? 2 టాస్కులు. చికెన్ 65 బిర్యానీ ఒక టాస్క్, చికెన్ మెజెస్టిక్ గెలిస్తే అంటే అర్థమైంది కదా. రెండు గెలిస్తే ఉంటది ఏదైనా ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటది. ఒకటి గెలిస్తే పనిష్మెంట్ ఏ ఉంటది. మ్యాచ్ డ్రా అంటే డ్రా. అవును ఓకేనా. సూప్ వచ్చింది, పెరుగు కూడా వచ్చింది. ఓకే సరే మరి లేట్ చేయకుండా స్టార్ట్. చిరక్కటి పెద్ద బిర్యానీ పెట్టుకుందాం. ఈ 65 బిర్యానీలో ఈ బ్రౌన్ ఆనియన్స్ మస్తు ఎక్కువ వచ్చినాయి. ప్లస్ ఈ పీస్ నంచుకుంటా అంటే టేస్ట్ సూపర్ ఉంది. ఒకటి మర్చిపోయినా, ఇప్పుడే నాకు గుర్తొచ్చింది. టైమర్ పెట్టాలనుకోండి, ఇక్కడనే పెట్టినాం. టైం పెట్టుకోలే ఎట్టగలక అన్నం ఉన్న వల్ల ఫాస్ట్గా తినేస్తాను. నెక్స్ట్ టైం పెడదాంలే బావ. నెక్స్ట్ టైం ఎంత టైంలో తింటాను అనేది తెలుస్తలేదు కదా, అందుకని పెడదామని అనుకున్నాము. ఫుడ్ ముంగడ ఉండేసరికి మాకే అనిపిస్తుంది చాలా తక్కువ టైంలో తింటాను మేము. ఆ టైం మీకు కూడా చూపెడదాం అనుకుంటే మరీ చిత్తిమి.
అనేసిన విన్నర్ బాగా ఇప్పుడు ఫినిష్ చేసిండు. ప్లస్ ఇగో ఈ మసాలాని బొక్కకు ముక్కలు ఉంటేనే ఒప్పుకోవు. ఘోరంగా మసాలా గింత మసాలా పేరిట గింత అన్నం. గింత అన్నం ఇది అన్నమా? అయినా ఓకే, నేను ఓడిపోయినా. నువ్వు స్పైస్ పోసుకున్నావు, ఇది ఎలా కలుపుకుంటా అయిపోగా. అబ్బో అసలు భారీ ఫుడ్. బాగా అంటే 65 అదేదో బిర్యానీ పీసెస్ బాగా వచ్చినాయి. ప్లస్ రైస్ కూడా క్వాంటిటీ బాగా వచ్చింది. టేస్ట్ సూపర్ ఉంది. పెరుగు కూడా కంప్లీట్ అయిపోయింది, ఉల్లిగడ్డలు కంప్లీట్ అయిపోయినాయి. ఇది అన్నంలో నచ్చుకుంటా అయిపోయి ఇట్లా నాకు తినరాదు. అవును, నువ్వే స్టార్టర్ ఇష్టపడే నువ్వే అట్లా అంటే ఇక నేను ఎట్లా రాలే. ఇవి అర్ధగంట కోటి గంట కోటి టీవీ చూసుకుంటా తింటే మంచిగా ఉంటుంది. అవును. ఇక నెక్స్ట్ ఉల్లిగడ్డలు ఏమి ఉన్నాయి. ఉల్లిగడ్డలు అయిపోవాల్సిన అవసరం లేదు. ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంటా? ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్. ఉల్లిగడ్డలు అయిపోవాల్సిన అవసరం లేదు. ఎవరు పోతే వాళ్ళకి పనిష్మెంట్ ఇదిలా? నాకు అర్థం కాదు. ఎవరు పోతే వాళ్ళకి పనిష్మెంట్ ఇదిలా? దీనిలో ఓడిపోతే కాదు, దీని ఎవరు ఓడిపోతే వాళ్ళకి పనిష్మెంట్ కదా. ఇంకా నువ్వే. అవునవును, దీనిలో నువ్వు ఓడిపోతే నీకు పనిష్మెంట్. ఎవరు ఓడిపోతే వాళ్ళ కన్నావు, మళ్ళీ నీకు నువ్వు ఓడిపోతే ఇది ఓడిపోతే నువ్వు ఆల్రెడీ ఒకటి గెలిచిన అప్పుడు అది తిండిపోటీ ఈక్వల్ అయిపోతుంది. 1 2 3 స్టార్ట్. Hey there, what you drinking? 2 shots, let's pour it out. I know what you're thinking, but tomorrow won't come for us. This life that we're living, ain't never gonna give it up. Double shot for the gifted, one more for us. There you go, drink it up. All this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night, living in paradise. Remember, you don't get it twice. The time of your life. This is the time of your life. చికెన్ ఎట్లా తినడం నాకు మస్తు ఆనందం అనిపిస్తుంది, ఎందుకంటే బొక్కలు లేకుండా. రొయ్యల్లా ఉన్నాయి ఇవి రొయ్యలు. Don't look at the past, no, we're not going that way. Oh, now make it last, make it last to the break of day. No matter what people say, live life in a fast lane. Double shot for the gifted, triple shot for the pain. There you go, drink it up, all this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night. అయిపోయింది నాది. ఓకే, నాది ముందు అయిపోయింది. హేడా ఆనియన్స్. నేను అందుకని అవి ఉన్నాయి కదా అనే వెళ్ళగా ఆగుతున్నా. నేను ఎందుకు ఆంటలేవేంది మళ్ళీ నోట్లో ఉంటే ఏమైనా ఆగుతాడా ఏంది అని అనుకుంటాను. అంటే అది మెజెస్టిక్ చాలా బాగుంది అసలు. ఇట్లా అంటే ఒకటేసారి ఇట్లా టకటక అట్లా నమ్మలాలని అనిపించలేదు. ఇట్లా మంచిగా మస్తు అనిపించింది. మస్తు అనిపిస్తుంది ఈ మెజెస్టిక్ ఈ స్టార్టర్స్లలో. పొడుగు చికెన్ ఉండి, వెల్లుల్లి ఉండి, ఇంకొందరు అయితే సన్న కడిగేస్తారు. ఆదిత్య రెస్టారెంట్లో అయితే ఇంకా సన్న కడిగేస్తారు. ఇది మేము నాగేంద్రలో తెచ్చినాం. ఈ ఫుడ్ అంతా ఇది నాగేంద్రలో తెచ్చినాం. ఇది కొంచెం లావు ఉంది, కొంచెం లావు కడిగేసారు. అయినా మంచిగా అనిపించింది, సూపర్ అనిపించింది. నేను ఈసారి ఖచ్చితంగా గెలిచి మా ఆయన పనిష్మెంట్ ఇద్దాం అనుకున్నా. అసలు అబ్బా ఒక బుక్క కాదు కానీ ఉల్లిగడ్డలు నంచుకోలేను. లాస్ట్ టైం నేనే టేస్ట్ ఉంది. వెల్లుల్లి నిజంగా వెల్లుల్లి గంతగానం అసలు ఇచ్చిర్రు. కాజు కూడా ఫుల్ వేసారు అసలు. అందులో సూపర్ అంటే చికెన్ తో పాటు కడుపులో మంటది కావచ్చు. నాకైతే భయం అవుతుంది. వెల్లుల్లి ఘోరంగా తిన్నా నేను. వెల్లుల్లికి ఏం కాదు బాబా, మండుతుంది కొంచెం. వర్షేమో అక్కడ ఆనియన్ అక్కడనే ఉన్నాయి, అయినా కానీ అంటాంది. ఆనియన్స్ మర్చిపోయినా బావ నేను.
మొత్తానికి అయితే ఈ తిండి పోటీ డ్రాగనే ముగిసింది. ఎందుకంటే ఒకటి వర్ష గెలిచింది, ఒకటి నేను గెలిచిన. ఈ రోజు ఒక టాస్క్ బాగా గెలవడం వల్ల ఈ తిండి పోటీ అనేది ఇద్దరు గెలిచినట్టు. నేను అయితే వర్షతో లాస్ట్ టైం బెండ గింజలు పెట్టించినాం కదా, ఈసారి ఖచ్చితంగా బీర గింజలు కాకర గింజలు అవి కొన్ని ఉండే అవి పెట్టించారని నేను అనుకున్నా. వాళ్ళు ఇంకా నువ్వేమనుకున్నావు? నేను అనుకున్నా, నేను ఇప్పుడు నేను గెలిచినప్పుడే చెప్తాను. మళ్ళీ నా పనిష్మెంట్లు కూడా నువ్వే లాక్కుంటాను, లేకపోతే వేరే పెద్ద పెద్ద పనిష్మెంట్లు ఇక్కడనే ఉండి నువ్వే ఓడిపోవాలి, ఆకాశంలోకి వెళ్ళి పైసలు పడాలన్నట్టు చెప్తాను. నువ్వు అసలు నేను చెప్పింది ఏదే వర్షి. అసలు పోయినసారి నేనేం చెప్పినా, వర్షి తిండి పోటీలా ఓడిపోవాలి, 1000 రూపాయలు పెట్టి ఓడిపోవాలని చెప్పి ఫుడ్ కూడా నేనే తేవాలని చెప్పి ఎన్ని చెప్పినా తెలుసా, ఎన్ని రూల్స్ తెలుసా నీకు. ఏదో నువ్వు పనిష్మెంట్ ఆలోచించుకోనందుకు ఫుడ్ నేనే నా పైసలు పెట్టి దేవన్నట, ఆ ఫుడ్ ఛాలెంజ్లో 1000 రూపాయలు పెట్టన్నట, ఓడిపోవన్నట, మళ్ళీ అవే ఇయ్యన్నట. ఫుడ్ తెచ్చి నా 1000 రూపాయలు నాకే, మళ్ళీ నేను 1000 రూపాయలు పెట్టి అవి మొత్తం అన్ని నా దగ్గర ఉన్న పైసలు అన్ని తీసుకోవాలని చూసిండు. అమ్మో నా దగ్గర పైసలు బయటికి రానిస్తలేదు. చెప్తూనే ఉంటది. ఇదండి మొత్తం తిండి పోటీ డ్రాగా ముగడం జరిగింది. అయితే ఎవరు ఇట్లా ప్రయత్నించకండి, ఎందుకంటే కడుపున వచ్చి ఏదైనా ప్రాబ్లం కావచ్చు. ఇట్లా ఎక్కువ తినద్దు, ఎంత కావాలనో మనిషికి ఎంత కావాలనో. ఇది మేము జస్ట్ షోకేజ్ అన్నట్టు, షోకేజ్ పర్పస్ లాగా ఇట్లా తింటాం అన్నట్టు. మాకు తర్వాత పూటలు చాలా కఠినంగా ఉంటాయి అన్నట్టు. ఇది ఎంత రుచిగా ఇట్లా తింటున్నాము, తర్వాత మనసుని చంపుకొని అంత కఠినంగా మిమ్మల్ని తినబుద్ధి అవుతుంది. అంటే ఆ ఇష్టాన్ని ఆపుకుంటాం, మా మనసును ఆపుకుంటాం. ఇప్పుడు ఇంట్లో తిని తర్వాత జొన్న గడక తినాలి అని అంటే ఎట్లుంటుంది ఒకసారి ఊహించుకోండి. జొన్న గడక మొత్తం శనగలతోనో లేకపోతే బొబ్బరి గుడాలతోనో, అంటే కర్రీ టేస్ట్గా వండుకుంటాం, కాకపోతే గడక తినాలి అని అట్లా నూనెలు తక్కువ వాడుతూ ఉంటాం. మళ్ళీ పొద్దున సాయంత్రం ఇట్లా మెయింటైన్ చేస్తున్నాం అన్నట్టు. ఖచ్చితంగా బాగా తక్కువ నూనె, ఉప్పు కారం కూడా బాగా తక్కువ వేసుకొని తింటూ ఉన్నాం అన్నట్టు. మిగతా ఏవైతే పుట్టలు ఉంటాయో ఆ పుట్ట మళ్ళీ వీటి తగ్గట్టు జీడిపప్పు తింటాం, బాదం నానబెట్టుకొని తినడం, రోజు పొద్దుట బాదం నానబెట్టుకొని తినడం, మొలకెత్తిన గింజలు ఇట్లాంటి అన్ని తింటుంటాం కాబట్టి మాకు తొందరగా జీర్ణం అవుతుంది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా కొంచెం తినగలుగుతాం. మళ్ళీ ఎక్సర్సైజ్ 3 సంవత్సరాలు అవుతుంది. ఎక్సర్సైజ్ కూడా చేస్తా ఉన్నాము. దేవుని దయ వలన ఇది వరకు అయితే ఎప్పుడు ఏం నొప్పులు లేవు. అందుకని మీరు ఎప్పుడు ఇట్లా ట్రై చేయకండి, ఇట్లా తినాలి అని చెప్పేసి. తిండి అనేది అందరం 3 పూటలు తినేదే, కాకపోతే బాగా మంచిగా తింటే హెవీగా తినొద్దు. మేము అట్లా సరదాగా ఇట్లా తింటాం, దాని తర్వాత మళ్ళీ తినము అన్నట్టు చెప్పాలనుకున్నది. విలేజ్ ఎంకేటీవీలో మా కామెడీ స్కిట్లు వస్తుంటే తప్పకుండా చూడండి. మా అమ్మవారితో చేస్తాం ఇట్లా అన్ని నడుస్తూనే ఉంటాయి కదా. విలేజ్ ఎంకేటీవీ కామెడీ స్కిట్లు వస్తాయి. ఇంకా ఎంకేటీవీ పలకరింపులో ఈ ఫుడ్ ఛానల్స్ ఉంటాయి. ఎంకేటీవీ వ్లాగ్స్ లో వచ్చేసి మా జీవన శైలి ఉంటుంటది. ఇట్లా ఏంటిది వంట ఏం లేకపోతే ఏదైనా వంట చేసుడు, ఏదైనా ఇట్లా ఎటన్నా బయటికి వెళ్ళినా కూడా మా జీవన శైలి, మేము ఎట్లా ఉంటాం, మా కుటుంబం ఎట్లుంటుంది అనేది ఎంకేటీవీ వ్లాగ్స్ రూపకాన మీతో షేర్ చేసుకుంటాం. ఇంకా ఉగ్గు కథలు అయితే ఎంకేటీవీ కళాకారులు, ఎంకేటీవీ ఉగ్గు కథలు అవి మరుగున పడిపోతున్న కళని ప్రపంచానికి పరిచయం చేసే విధంగానే ఉగ్గు కథల ఛానల్స్. అది 10 సంవత్సరాల నుండి నడిపిస్తున్నాం ఎంకేటీవీ కళాకారులు అనే ఛానల్. అది కూడా చూడండి తమన ఒక్కతరు మీకు నచ్చినట్లయితే. ఎందుకంటే ఒక జీవిత చరిత్ర లాగా ఉంటది. ఒక సినిమా, పెద్ద సినిమా, 6 గంటలు 5 గంటలు నడిచే సినిమా అది అనిపిస్తా ఉంటది. ఎంకేటీవీ కళాకారులో ఉంటది, తప్పకుండా చూడండి. కర్నాల మల్లేష్ ఒగ్గు కథలని, ఇంకా రవి పటేల్ ఒగ్గు కథలని, సతీష్ యాదవ్ ఒగ్గు కథలని, ఇట్లా చాలా మేము ఇట్లా ఇంకా చాలా మంది పెడుతూ ఉంటాము. ఇట్లా తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాం. శ్రీకాంత్ యాదవ్, పోతుగంటి శ్రీనివాస్ గౌడ్, చాలా మంది కళాకారులు. మళ్ళీ అందరి పేర్లు నాకు గుర్తుకొస్తారు సడన్ గా, ఎందుకంటే ఒకరి పేరు చెప్పకపోయినా బాధపడకండి. మళ్ళా కథలు చెప్పేవాళ్ళు బాధపడతారు. బూరుపల్లి మల్లన్న వాళ్ళు కూడా అట్లా మా ఆయన మళ్ళీ అరిటాక్ ఏదో మలుతాడు అట్లా. అంటే ఇట్లా ఈ అరిటాక్ తిన్న తర్వాత అరిటాక్ ని ఇట్లా మలుచుకుంటే మీ ఆతిథ్యం మాకు నచ్చింది అని అన్నట్టు. ఎక్కడికైనా పోయినప్పుడు ఇట్లనే మలవాలి. ఇక మనకి ఇష్టం లేకుంటే అటు సైడ్ మలవాలి అన్నట్టు. అయ్యో ఇది అటు సైడ్ వేసి ఉంటే ఇది అటు సైడ్ మలవాలి. ఇదండి సరదా తిండి పోటీ. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.